ప్రారంభమవుతాయి. 25, 26, 27 కూడా కార్యక్రమాలు ఉంటాయండి. చందనోత్సవం ఉంటుంది 25వ తారీఖున శనివారం. 28, 29, 30వ తారీఖున బ్రహ్మోత్సవాలు. ఈ బ్రహ్మోత్సవాలకి అన్న సమారాధన కూడా ఉంటుందండి. అన్న సమారాధన 30వ తారీఖు మధ్యాహ్నం 12 నుంచి 2 దాకా. ఓం నమో వెంకటేశాయ. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుపూడి గ్రామంలో వెలిసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి తృతీయ వార్షికోత్సవ మహోత్సవాలండి. ఈ నెల అనగా 28, 29, 30 ఏప్రిల్ 3 రోజులు కూడా స్వామివారి బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయండి. ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా అంగవైభవంగా జరిపిస్తూ ఉంటారండి ఆలయ ధర్మకర్తలు మరియు భక్తులందరూ. ఈ యొక్క బ్రహ్మోత్సవాలకి భక్తులని మరియు రాజకీయ వేత్తలను అధికార నాయకులను అందరినీ కూడా ఆహ్వానిస్తున్నామండి. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాలకి భక్తులందరూ వచ్చి అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకుంటున్నారు. ఈ సంవత్సరం కూడా భక్తులందరూ కూడా బ్రహ్మోత్సవాలకు వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈ యొక్క బ్రహ్మోత్సవాల కార్యక్రమం కోసం ఆలయ ధర్మకర్తలు మరియు వెంకటేశ్వర గారు తెలియజేస్తారండి. వెంకటేశ్వర స్వామి గుడి తరపున కూడా మహిళలకు ఉచితంగా టైలరింగ్ కూడా నేర్పిస్తున్నారండి. అనేక సేవలు ఆలయ ధర్మకర్తలు ఉచితంగా కూడా నిర్వహిస్తున్నారండి. వారికి స్వాగతం. మన బూరుగుపూడిలో ఉన్నటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క 3వ వార్షికోత్సవం యొక్క బ్రహ్మోత్సవాలు 28వ తారీఖు నుంచి మొదలుపెట్టి 28, 4, 26 నుంచి అనగా 30వ తారీఖు 4, 26 గురువారం వరకు కూడా 3 రోజులు వాడపల్లి గోపాలాచార్యులు వారి యొక్క ఆధ్వర్యంలో ఎంతో వైభవపేతంగా జరుగుతున్నాయి కార్యక్రమాలు. 3వ సంవత్సరం నుండి 4వ సంవత్సరంలో మన కార్యక్రమాల్లో మనం నిర్వహించుకుంటున్నాం. 28వ తారీఖు మంగళవారం నాడు స్వామివారికి సుప్రభాత సేవ, తోమాల సేవ, ధ్రువమూర్తికి అభిషేకం, అష్టోత్తర మన్యు సూక్తం ఈ యొక్క కార్యక్రమాలు. అలాగే సాయంకాలం 6 గంటలకు వాహన సేవ, హనుమద్ వాహన సేవ అంగరంగ వైభవంగా బూరుగుపూడి పుర వీధులలో ఎంతో వైభవపేతంగా ఊరేగుతారు స్వామివారు. అట్లాగే 29వ తారీఖు బుధవారం నాడు ఉదయం 6 గంటల నుంచి ఈ యొక్క మన కార్యక్రమాలన్నీ కూడా మొదలవుతాయి. అన్నకూటోత్సవం, సుదర్శన యాగం, అట్లాగే సాయంకాలం 6 గంటలకు గరుడ వాహన సేవ ఎంతో వైభవపేతంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతుంది. 30వ తారీఖున అష్టలక్ష్మి వ్రతయాగం, చక్రస్నానం, పూర్ణాహుతి. అదే రోజు స్వామివారం సాయంకాలం 5 గంటలకు స్వామివారి శాంతి కళ్యాణం. ఈ యొక్క కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. కావున అందరూ కూడా భక్త మహాశైలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఈ యొక్క జరిగేటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరి ప్రార్థిస్తున్నాం. అట్లాగే ఈ యొక్క కార్యక్రమాలు, ఈ యొక్క దేవాలయానికి నిర్వహణ వహిస్తున్నటువంటి అనంతాత్మల బాలాజీ గారు, అనంతాత్మల ఉష గారికి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క స్వామి వారి యొక్క కార్యక్రమం వేడుకలు ఇవన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడుతున్నాయి. కావున భక్తులందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాలను జయప్రదం చేస్తారని కోరి ప్రార్థిస్తున్నాం. విఘ్నం మనుమధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే విఘ్నం మునిమధ్యమం. శ్రీ భూసమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైశాఖ స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సర వైశాఖ శుద్ధ ద్వాదశి మంగళవారం ఉదయం 6 గంటల 6 నిమిషాలకు బూరుగుపూడి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో తృతీయ వార్షికోత్సవ కార్యక్రమాలు నిర్వహించబడును. ఈ కార్యక్రమాన్ని వైఖానస పీఠాధిపతి శ్రీ 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 వాడపల్లి గోపాలాచార్యులు గారు ఆధ్వర్యంలో ఈ బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా జరపబడతాయి. కావున ఈ కార్యక్రమ వివరాలు
28/4/26 మంగళవారం నాడు సుప్రభాత సేవతోటి ప్రారంభమవుతాయి. ఆ రోజు ద్రౌమూర్తికి పూర్ణాభిషేకము, విశేష అలంకరణ, నీరాజన మంత్ర పుష్పాలతోటి ఆ రోజు కార్యక్రమాలు మొదలవుతాయి. సాయంత్రం మరలా గ్రామోత్సవం జరుగుతుంది, వాహన సేవ ఉంటుంది. తదుపరి 29/4/26 బుధవారం స్వామివారి అన్నకూటోత్సవం. అన్నకూటోత్సవం అనగా ఒక 15 కేజీల పులిహార చేసి స్వామివారి ప్రతిబింబాన్ని ఆ రూపంలో చూపిస్తారు ఇక్కడ. తరువాత సుదర్శన యాగము, ప్రధాన హోమము, హర్షవర్ధన హోమము, బ్రహ్మణోత్సవము అనగా 12 ప్రదక్షిణాలు జరుగుతాయి. తరువాత 30/4/26 గురువారం స్వామివారి చక్ర స్నానము, పూర్ణాహుతితో ఈ కార్యక్రమాలు ముగుస్తాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్నదాన మహోత్సవం జరుగుతుంది. సాయంత్రం 5 గంటలకు స్వామివారికి వార్షిక కళ్యాణం జరపబడుతుంది. ఈ విధమైన కార్యక్రమాలు ఇక్కడ చేయకూర్చున్నాము. కావున ఈ 3 రోజులు కూడా స్వామివారి చెంతకు వచ్చి ఏదో మైకు పెట్టాము, వినబడుతున్నాయి మంత్రాలు, ఒకసారి వెళ్ళి దర్శించుకుందాం అనుకుంటారు గ్రామ ప్రజలు. కానీ ఈ 3 రోజులు, వార్షికోత్సవం జరిగిన 3 రోజులు హోమాలు, పూజాది ద్రవ్య కార్యక్రమాలు చాలా భక్తి శ్రద్ధలతో జరుగుతాయి. ఆ రోజు స్వామివారు స్వయంగా ఇక్కడ ఆవాహన చేస్తారు. అందుచేత ఆ రోజు మొత్తం 50 మంది భక్తులు వచ్చేసి స్వామివారి దర్శనం చేసుకుంటే ఆ రోజు కలిగే వారి యొక్క మనోసంకల్పాలు దిగ్విజయంగా నెరవేరుతాయి. కావున 50 మంది భక్త మహాశయులు ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ 3 రోజుల యొక్క స్వామివారి ఆశీర్వచనాలు తీసుకుంటారని ప్రార్థిస్తున్నాం.